దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. శివుడికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ పరమశివుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. ఢిల్లీలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు ఆలయ అర్చకులు కూడా. అలాగే మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి దగ్గర కూడా శివుడి దగ్గర కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే పంజాబ్లో అమృత్సర్ ఉన్నటువంటి శైవ క్షేత్రంలో మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి శివుడి ఆలయంలో మనం భక్తులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శ్రీశైలం, వేములవాడ, కీసర క్షేత్రాల కూడాను ప్రజలు భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే శైవ ఆలయాల్లో అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ, అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడాను ఆ పరమశివుడు భక్తులతో, అలాగే అధికారులతో, పూజాధికారులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి ఆలయాలన్నీ కూడాను. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఢిల్లీలో శైవ క్షేత్రంలో శివాలయంలో జరుగుతున్నటువంటి అభిషేకాలు, అలాగే ఉజ్జయినిలో జరుగుతున్నటువంటి అభిషేకం, అలాగే పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో శివాలయంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే మహారాష్ట్ర ముంబైలో శైవ క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి శైవ క్షేత్రాలన్నీ కూడా. దేశవ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయాలు.